సరే అయితే మనం పూర్తి ఆరోగ్యంతో ఉండాలి అంటే ఫుడ్ మెయిన్. మంచి ఫుడ్ తీసుకుంటే మనం కంప్లీట్ ఆరోగ్యంగా ఉంటాము. ఎటువంటి అంటే చాలా వరకి మనం సమస్యల్ని దూరంగా పెట్టగలుగుతాం. అయితే ప్రెజెంట్ జనరేషన్‌లో మనం చూస్తే కనుక ఫుడ్ విషయంలో ఎలాంటి తప్పులు చేస్తున్నాం? ఫుడ్ విషయంలో ఎలాంటి తప్పులు అనంటే, సాధ్యమైనంత వరకు ఏంటంటే, ఇప్పుడు ప్రిజర్వ్ ఎక్కువ చేస్తున్న ఫుడ్ ఎక్కువుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే, ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ మెటీరియల్స్. చాలామంది ఆన్ ట్రావెల్ ప్యాకేజ్ అని అంటే అవును. ఆన్ ది గో ప్యాకేజ్ అలాగా టిన్డ్ అని తీసుకొని వెళ్ళిపోతారు. సో అవేంటంటే కొన్ని ప్యాకేజ్డ్ అనేది ఉంది అంటే ఫుడ్ మెటీరియల్‌లో దాంట్లో కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ ఈ 150, 110 అట్లా మీకు చూస్తే జాగ్రత్తగా వాటిలో కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. కలరింగ్ ఏజెంట్స్ నథింగ్ బట్ కెమికల్స్. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది కూడా ఈ కోడ్ మీద ఉంటాయి. యూరోపియన్ కోడ్స్ అవన్నీ ఫుడ్ కోడ్స్. అలానే ప్రిజర్వేటివ్స్‌తో పాటుగా కొన్ని ఫుడ్ అడిటివ్స్ అంటారు. ఫుడ్ అడిటివ్స్ ఇవన్నీ పర్మిటెడ్ అని మాత్రం వర్డ్ వాడి ఇస్తారు. ఈ పర్మిటెడ్ అని వర్డ్ వాడి వాటిని వాడుతున్నందుకు వాటి మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది మనకి పూర్తిగా ఎవరికి అవగాహన లేదు. అసలు ఏమవుతుందనేది దాని మీద స్టడీస్ కూడా పెద్దగా లేవు. 2 ఫుడ్‌ని ఇప్పుడు అందరూ ఏమైందంటే లాంగ్ టర్మ్‌గా ఎట్లా ప్రిపేర్ చేసుకొని అంటే ఒకసారి వండుకొని ఎక్కువసార్లు తింటాం లేదా ప్రాసెస్ చేయడం అనేది ఎక్కువైపోయింది. ఈ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే దానిలో ఉన్న చాలా ఉపయోగకరమైన పదార్థాలు వెళ్ళిపోతాయి. ఇది గోధుమలు ఉన్నాయి. గోధుమలని గోధుమ పిండిలాగా కాదు గోధుమలుగా తింటే అది కానీ వాటిని మనం ఏం చేస్తాం పౌడర్ చేస్తాం. పౌడర్ చేసినాక దాన్ని మళ్ళీ మైదాగా మారుస్తాం. మైదాలో చాలా ఔటర్ లేయర్స్ ఆఫ్ కెర్నెల్స్ సో ఈ స్ప్రౌట్ అని తీసేస్తారు అందులో. సీడ్లోంచి చాలా మెటీరియల్స్ తీసేసినాక వచ్చే వెరీ రిఫైన్డ్ ప్రోడక్ట్ అవ్వడం వలన దాంట్లో న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి కానీ ఎనర్జీ వాల్యూ పెరిగిపోతుంది. సో ఈ ఎనర్జీ వాల్యూ పెరిగిన మైదాని మళ్ళీ మనం ఏం చేస్తాము దాన్ని బేక్ చేస్తాం. ఒకసారి బేక్ మళ్ళీ ఫ్రై చేస్తారు, దాన్ని మళ్ళీ స్టోర్ చేస్తారు. సో ఒక 4-5 టైమ్స్ ప్రాసెస్ అయినాక వాటికి ప్రిజర్వ్స్ యాడ్ అయ్యి తీసుకుంటాం. అలానే కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్స్ మనకి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏంటంటే ఎలాంటిది తీసుకుంటాం ఎక్కువగా అవే తీసుకుంటున్నాం. ఒకప్పుడు ఉడకపెట్టినవి ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు ఫ్రైడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఫ్రైడ్ తీసుకోవటం వలన ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే అంటే హానికరమైనటువంటి కొవ్వులు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఎనీ వెజిటబుల్ ఆయిల్ని మనము బాగా హీట్ చేస్తే హైడ్రోజనేట్ అయిపోయి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారింది బాడీలోకి వెళ్ళింది అంటే డైరెక్ట్గా కొలెస్ట్రాల్ కింద డిపాజిట్ అవుతుంది. కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే దాని గురించి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి. సో అందరూ ఏం చేస్తామంటే ఈ డీప్ ఫ్రైస్ ఆయిల్ అయితే హీట్ చేసి చేస్తాం. సో దానివలన ఈ ఎక్కువగా మనము ఇన్ఫ్లమేషన్ని ఈ బ్లడ్ వెజల్ డ్యామేజ్ని తర్వాత ఇలాంటివి తెచ్చుకుంటున్నాం. అలానే మనకి తెలియకుండా ఫుడ్లో ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఫుడ్ టాక్సిన్స్ వెళ్ళిపోతున్నాయి. ఫుడ్ టాక్సిన్స్ అంటే ఈ పెస్టిసైడ్స్ తర్వాత కెమికల్స్ హార్మోన్స్ ఇవి వెళ్ళిపోతున్నాయి. సో ఈ పెస్టిసైడ్స్ అనేది ఒక 100 ఏళ్ల క్రితం తీసుకుంటే ఇప్పటికి ప్రతి ఒక్కరు పెస్టిసైడ్ అనేది వాడకుండా పంట అనేది లేదు. ఈ పెస్టిసైడ్ మొయిటీస్ తీసుకుంటే సాయిల్లో నుంచి మొక్కల్లో నుంచి ఫుడ్ మెటీరియల్స్లోకి అందులో నుంచి వాటర్లోకి ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే పొలాల్లో పురుగు మందు కొట్టారు, ఆ పురుగు మందుకి నీళ్లు పట్టారు, ఆ నీళ్ళలో కరిగినది మళ్ళీ అలా చెరువుల్లోకి వెళ్తుంది. చెరువుల్లోంచి అట్లా సముద్రాలకు కూడా చేరిపోతుంది. సో ఈ పురుగు మందులు అనేది ఈ ఫుడ్ మెటీరియల్ ప్లాంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టాక్సిన్ తిన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ మెటీరియల్ మన టాక్సిన్ అందులో 2 రకాలు ఉంటాయి టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ కొన్ని ఎలిమినేట్ అయిపోతాయి, కొన్ని ఎలిమినేట్ అవ్వవు. సో కొన్ని డెడ్ ఎండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీడీటీ ఉంది. డీడీటీ లాంటిది బాడీలోకి వెళ్తే అది అట్లా మధ్యలోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. అది కొంచెం కూడా బాడీలోంచి బయటకు వెళ్ళదు, డెడ్ ఎండ్. అదే కొన్ని పాయిజన్స్ మనకి కిడ్నీ, లివర్, మన ఊపిరితిత్తులు కొన్ని రకాల వాటిని బాడీలోంచి తీసేస్తూ ఉంటాయి. ఈ తీసేసే గుణం అనేది మొక్కలకి ఉండదు. సో మనకి ఎప్పుడైనా ఫుడ్ పాయిజనింగ్ ఈ పెస్టిసైడ్స్ బాడీ ప్లాంట్లోకి వెళ్తాయంటే ఈ సాయిల్లో ఉన్నది వారి మీద స్ప్రే చేసింది వాటర్లో ఉన్నవి మొక్కలు తీసుకొని మన ఫుడ్లో పెట్టేస్తాయి. సో కాన్సన్ట్రేషన్ అనేది అవుతుంది. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవటం అనేది మనం ఆల్రెడీ చాలాసార్లు చూసుకున్నాం. ఇప్పుడు సాయిల్లో ఆర్సెనిక్ అనే హెవీ మెటల్ ఉంటుంది. ఈ ఆర్సెనిక్ అనే హెవీ మెటల్ ఈ వాటర్ ద్వారా కానీ సాయిల్ ద్వారా కానీ మనం వేసిన వరి పంట తీసుకొని మన బియ్యం గింజలో కాన్సన్ట్రేషన్ పెంచుతుంది.
సో ఆర్సెనిక్ పాయిజనింగ్ అనేది ఇప్పుడు కామన్గా ఎక్కువ మన ఇండియన్ సాయిల్ మీద ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ WHO వాళ్ళు ఇన్ని పార్ట్స్ దాటితే అంటే 100 దాటితే అది టాక్సిక్ అంటాం. కానీ అవన్నీ ఎక్కువ దాటిపోయినాయి. ఇన్ని 100 గ్రామ్స్లో ఇంత దాటొద్దు అంటే ppms. ఈ కాన్సన్ట్రేషన్ దాటి ఎందుకు వెళ్తున్నాయంటే ఈ సాయిల్లో అలాంటివి ఎక్కువైపోయినాయి. సో ఈ పెస్టిసైడ్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ, ఇవి అదర్ కెమికల్స్ కానీ, పొల్యూషన్ అనేది ఎక్కువైపోవటం వలన మైక్రో ప్లాస్టిక్స్ ఇంకొకటి మెయిన్. సో ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ ఉపయోగం వాడుతూ ఉండటం వలన అవి వేర్ అండ్ టేర్లో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ బాటిల్స్ నుంచి కానీ, యుటెన్సిల్స్ నుంచి కానీ, కవర్స్ నుంచి కానీ చిన్న చిన్న కంటికి కనబడిన పార్టికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎన్విరాన్మెంట్లోకి. ఇవి వాటర్లో కలిసి, ఫుడ్లో కలిసి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. కానీ మన బాడీ వాటిని రిమూవ్ చేసే కెపాసిటీ లేదు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళి మన మైక్రో సర్క్యులేషన్ కానీ, లివర్ని కానీ డ్యామేజ్ చేస్తాయి. సో ఇట్లాగా అంతేకాకుండా అవి క్యాన్సర్ పొటెన్షియల్ కూడా కలిగి ఉంటాయి మైక్రో ప్లాస్టిక్స్. సో మనకి తెలియకుండా మనం వాడే చాలా రకాల కెమికల్స్ మన నోట్లో నుంచి బాడీలోకి వెళ్ళిపోతాయి. కానీ అవి ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించట్లేదు కాబట్టి మనం వాటిని పట్టించుకోం. ఇప్పుడు మన చేతులకు చాలా కెమికల్స్ అంటుకుంటాయి, తినేస్తాం. పెయింట్ అంటుకుంటుంది, కొంచెం కడిగేస్తాం, కొంచెం పెయింట్ ఉండగానే చేతులతో తినేస్తాం. ఆ పెయింట్ ఎంతో కొంత మన బాడీలోకి వెళ్తుంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ వెళ్తాయి, మెకానిజం చేసి కారు గ్రీజ్ అంటుకుంది, చేయి కడిగినా ఎంతో కొంత నల్లగా ఉంటుంది కొంతమందికి, బాగా రెగ్యులర్ ఆ మెటీరియల్ ఎంతో కొంత ఫుడ్తో పాటు మళ్ళీ వెళ్ళిపోతుంది. మనం చాలా కాస్మెటిక్స్ వాడతాం, చేతుల మీద ఉంటాయి, అలానే తింటాం, అవి వెళ్ళిపోతాయి. సో ఇలాగా రకరకాల కెమికల్స్ మనము బాడీలో ఆహారంలో మనకి ఒక 100 ఏళ్ళ క్రితంతో పోలిస్తే ఎక్స్పోజర్ అనేది మనకి చాలా ఎక్కువైపోయింది. సో ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పాయిజనింగ్ అనేది నోటి ద్వారా మనకి వెళ్ళేవి ఎక్కువైపోయాయి. వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు సాధారణంగా చాలామందికి న్యూట్రిషన్స్ వల్ల ఏమీ రాకపోవడం, తగ్గిపోవడం. ఎందుకంటే దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, మన బాడీ ఎసిమిలేషన్ చేసుకోవడం తగ్గిపోయింది. కొన్ని రకాల ఎసిమిలేషన్స్ ఈ టైంతో ఈ చేంజెస్ వలన తగ్గిపోయాయి. ఎలా అంటే వైటమిన్ డి అనేది మన ఎండలో నిలబడ్డ మన శరీరంలో ఫామ్ అవుతున్నది క్వాంటిటీ తక్కువైపోయింది. దానివల్ల ఇండియన్స్ తీసుకుంటే రియల్లీ 52 నుంచి 90% వరకు వాళ్ళు అందరూ వైటమిన్ డి డెఫిషియన్సీ అయిపోతున్నారు. సో దానివల్ల ఎర్గోస్టిరాల్ అనే కెమికల్ మన బాడీలో వెళ్ళకపోవటం వల్ల కానీ, లేకపోతే అది సూర్యకాంతితో చర్య నుండి తీసుకోకపోవటం వల్ల కానీ, మనము ఎండలో ఎక్కువగా తిరగలేకపోవటం వల్ల కానీ, లేదా మనం అంతా బాడీ అంతా కప్పేసుకోకపోవటం, ఈ సన్ స్క్రీన్స్ రాసేసుకోవటం. సో డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వలన మనకి కొన్ని ఫామ్ అవ్వట్లేదు. అలానే ఒకప్పుడు మనం తినే ఆయిల్స్లో ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి. వాటి నుంచి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని మన బాడీ తయారు చేసుకునేది. ఒక 20 years నుంచి సైంటిస్టులు కనుక్కుంది ఏంటంటే మన బాడీలో ఈ కన్వర్షన్ అనేది ఆగిపోయింది. ఒకప్పుడు omega-6 మనం తీసుకుంటే బాడీలో ఈ omega-6 omega-3గా బాడీ కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉండేది. దిస్ కెపాసిటీ అనేది ఇప్పుడు లేదు. సో దీనివలన మనం ఏం చేస్తున్నాం అంటే పుఫా బాగుంటుందని చెప్పి తినేస్తున్నాం ఆయిల్స్. సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కెనోలా ఆయిల్, వీటన్నిటిలో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. వీటిలో omega-6 ఆయిల్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-6 బాడీలోకి వెళ్తుంది, కానీ ఈ omega-6 అనేది omega-3లో బాడీ కన్వర్ట్ చేసుకోలేకపోతుంది. సో దేర్ ఆర్ సమ్ చేంజెస్ ఎవల్యూషన్లో. ఈ omega-3 లేకపోవడం వలన మనకి ఇన్ఫ్లమేషను, ఎలర్జీస్ ఎక్కువైపోతున్నాయి ఈ ఆయిల్స్ వల్ల. సో సైమల్టేనియస్గా ఏం చేయాల్సి వస్తుంది, omega-3ని డైరెక్ట్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం డైట్లో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది ఎట్లా తీసుకోవాలి, బాడీకి ఏం అవసరం అనేది చాలా వరకు అవగాహన అనేది పెద్దగా ఎవరికి ఉండట్లేదు. సో కొంతమంది ఇది మంచిది అనగానే అది అంటే రేట్ ఎక్కువ ఉంటే, కాస్ట్ బాగుంటే ఫార్ములా వాళ్ళు అన్నీ చేస్తారని అవి తీసేసుకుంటున్నారు తప్పితే, సో దీనికి సంబంధించినవి మనకు సింపుల్గా దొరికే ఫుడ్లోనే ఉంటాయి, వాటిని చేయాలని తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ డైట్లో అపార్ట్ ఫ్రమ్ టాక్సిన్స్ వాటితో కాకుండా డెఫిషియన్సీస్ అనేది ఎక్కువైపోయినాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక సాయిల్ యొక్క సారాన్ని ఒక 100 బస్తాలు తీయగలిగితే దానికి ఎరువులు వేసి ఒక సంవత్సరంలో ఒక పంట వచ్చేప్పుడు ఇప్పుడు 3 పంటలు తీయటం వలన సాయిల్లో ఉన్న సారము అంతా డిప్లీట్ అయిపోయింది. ఈ సాయిల్ డిప్లీట్ అయిపోవడం కానీ, సాయిల్లో మైక్రోబయోమ్ అంటాం. మైక్రోబయోమ్ అంటే ఆ సాయిల్లో ఉన్న సూక్ష్మక్రిములు మనకి అవసరమైనవి ఫామ్ చేస్తాయి. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ చేయటం కానీ, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కానీ, మినరల్స్ పెంచడం కానీ, ఇవన్నీ అక్కడక్కడే ఆగిపోయినాయి. దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియన్ సాయిల్లో యాజ్ ఎ హోల్
జింక్ అనేది సాయిల్లో లేదు. సో ఈ జింక్ అనేది సాయిల్లో ఉంటేనే మొక్కల్లోకి వెళ్తుంది, మొక్కల్లోకి వెళ్తేనే మన కూరగాయల్లోకి వస్తుంది, మనం తినే ఫుడ్లోకి వస్తుంది. సో ఈ మొక్కల్లోకే వెళ్ళట్లేదు, ఎందుకంటే లేదు జింక్. ఈ జింక్ లేకపోవటం వలన జింక్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది అందరికి. మన అందరం జింక్ అనేది మనకి ఇమ్యూనిటీకి సంబంధించి ఉంటుంది, మన వూండ్ హీలింగ్కి సంబంధించి ఉంటుంది. సో చాలా కెమికల్ రియాక్షన్స్కి సంబంధించిన క్యాటలిస్ట్గా మన బాడీ కణాల్లో అది పనిచేయాలి. సో దాని డెఫిషియన్సీస్ మనకి కనబడుతున్నాయి. సో ఇట్లాగా డైట్ మీద అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు తెలుస్తున్నాయి, కానీ వాటిని మనం కవరప్ చేసుకోవడానికి ఒక జనరల్ లెవెల్లో మనం ఎవరము ప్రయత్నాలు చేయటం లేదు. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్గా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము, మాకు చాలా హెవీగా వస్తుంది, మంచిది అయిపోతుంది అనుకుంటారు. సో వాట్ ఈజ్ ఆర్గానిక్? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఒక వేసిన ఒక సాయిల్లో ఈ పెస్టిసైడ్ మాయిటీస్ అనేవి ఒక చిన్న పర్మిటెడ్ లెవెల్ కన్నా చాలా తక్కువ ఉండాలి. సో అలాంటి సాయిల్ మనం క్రియేట్ చేయాలంటే ఇండియాలో ఆఫ్టర్ దిస్ మనీ ఇయర్, ఇన్ని రోజులు మనము ఈ పెస్టిసైడ్స్ వాడిన సాయిల్ మీద మళ్ళీ అలాంటిది క్రియేట్ చేయాలంటే ఒక 10-15 ఏళ్ళు మినిమం దాన్ని వదిలేయాలి. అన్ని రోజులు పంటలు లేకుండా వదిలేస్తే మనకు అది లేదు. అలా అప్పుడప్పుడు మన ఆర్గానిక్ ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది అనేది తెలియదు. సెకండ్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే అందరూ ఆర్గానిక్ మీద పడ్డారు, కానీ ఒక నాన్ ఆర్గానిక్ ఫామ్ తీసుకొని వాడు 30 కేజీలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాలు పండించాడంటే, 30 బస్తాలు పండించాడంటే ఆర్గానిక్ ఫామ్కి 3 ఎకరాలు కావాలి. సో 30 బస్తాలు ఒక ఎకరాలో వస్తున్నటువంటి ప్రొడ్యూస్ని 3 ఎకరాలకి వెళ్తే అంత ల్యాండ్ ఎక్కడుంది? సో అందరికి కనపడాల్సిన ఫుడ్ లేదు కదా. సో ఆర్గానిక్ ఫామ్ అనేది, ఫార్మింగ్, ఆ ఫుడ్ అనేది మన ఆహార అవసరాలకి, దేశం యొక్క ఆహార అవసరాలకి సరిపడినటువంటి టెక్నిక్ కాదు. సో అందరూ ఆర్గానిక్ అని తింటున్నారు, కానీ ఆర్గానిక్ వలన మరి దాని ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఏవో సర్టిఫికేట్స్ వస్తున్నాయి చూస్తున్నాము, రేట్ ఎక్కువ అవుతుంది. సో దానివలన కాకుండా బెస్ట్ మెథడ్ ఏంటంటే పెస్టిసైడ్స్ తీసేసుకొని తర్వాత దాన్ని అంటే ఫర్టిలైజర్స్ ఆర్ కెమికల్స్ బట్ నాట్ హార్మ్ఫుల్. సో మనం ఎన్పికే, నైట్రోజన్, పొటాషియము, తర్వాత ఇవే వాడతాం. సో ఫాస్ఫరస్, ఇలాంటివి, యూరియా, డిఏపి, డయామైనియం ఫాస్ఫేట్, ఇలాంటివి వేసినవి దే ఆర్ నాట్ కెమికల్స్ బట్ దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సాయిల్స్ ఫెర్టిలిటీ. ఇవి ప్రొడ్యూస్ కూడా బాగుంటుంది. సో నాన్ పెస్టిసైడ్ అనే ఫార్మింగ్ ఈజ్ మచ్ బెటర్. సో ఇలాంటివి అడాప్ట్ చేసి రీసెర్చ్ చేసి ఫుడ్ మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.